అటు విజయవాడ నడిబొడ్డున పెను ప్రమాదం తప్పింది. బస్టాండ్ ఎదుట ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగటం కలకలం రేపింది. సమయానికి డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న సాయి ఆర్కే ట్రావెల్స్కు చెందిన బస్సు విజయవాడ బస్టాండ్ సమీపానికి చేరుకున్న సమయంలోనే మంటలు చెలరేగాయి. ప్రమాదం సంభవించిన సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. పరిస్థితిని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి ప్రయాణికులను ఒక్కొక్కరిని దిగేలా చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు అధికారులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. బస్సు యజమాని డ్రైవర్ను ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. రైట్ సలాం, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర. ఇదైతే ఇటీవల మార్కాపురం పరిధిలోని రాయవరం వద్ద ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో మనకు సుమారుగా 13 మంది వరకు మృతి చెందినటువంటి విషయం తెలిసిందే. అయితే ఆ బస్సు ప్రమాద ఘటన మరొక ముందే విజయవాడ బస్టాండ్ సమీపంలో జరిగినటువంటి ఓ బస్సు ప్రమాదం అనేది ప్రస్తుతం కాస్త డ్రైవర్ ఏదైతే తక్షణం స్పందించడంతో డ్రైవర్ అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. సాధారణంగా పూర్తి వివరాల్లోకి వెళ్తే విజయవాడ బస్టాండ్ ఎదుట నుండి రావులపల్లి నుండి హైదరాబాద్కు వెళ్తున్నటువంటి సాయి ఆర్కే ట్రావెల్స్ బస్సుకు చెందినటువంటి ఈ బస్సు విజయవాడ బస్టాండ్ సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగినట్లు సమాచారం. అయితే ఏదైతే మంటలు చెలరేగిన సమయంలో బస్సులో సుమారుగా 35 మంది ఉన్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఏదైతే మంటలు ఒక్కసారిగా చెలరేగానే బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ వెంటనే ఆ చిన్నగా వెళ్తున్నటువంటి బస్సును సైతం వెంటనే తక్షణం ఆపేసి ప్రయాణికులను అందరినీ ఒక్కొక్కరిని బస్సులో నుంచి కిందకు దింపి వేసినట్లు స్థానికులు చెప్తున్నారు. మొత్తం మీద ఏదైతే బస్సు డ్రైవర్ వెంటనే తక్షణం స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని కూడా సమాచారం. అయితే ఏదైతే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఒక్కసారిగా మంటలు వ్యాపించి చెందినట్లు సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఇటీవల మనం చూడవచ్చు, గతంలో కూడా కర్నూలు బస్సు ప్రమాదంలో కూడా 20 మంది మృతి చెందినటువంటి పరిస్థితి. అదేవిధంగా మార్కాపురం ప్రమాద ఘటన ఇటీవలనే సుమారు ఒక 4 రోజుల కాలంలోనే మనకు రాయవరం వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదంలో కూడా పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. అదేవిధంగా 13 మంది మృతి చెందినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇప్పటికే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల సేఫ్టీపై సైతం ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల తనిఖీల పర్వాన్ని సైతం కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో విజయవాడ వద్ద అంటే ఏదైతే హైదరాబాద్కి వెళ్తున్నటువంటి బస్సుకు ఒక్కసారిగా మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ బస్సుకు మంటలు చెలరేయగానే డ్రైవర్ మాత్రం వెంటనే తన దారిన తాను తన ప్రాణాలు కాపాడుకోకుండా బస్సులో ఉన్నటువంటి సుమారు 35 మంది ప్రయాణికుల ప్రాణాలను రక్షించేందుకు అక్కడ కృషి చేశారని స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా అగ్ని ప్రమాదం ఏదైతే మంటలు సంభవించినట్లు సమాచారం అందుకున్నటువంటినే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ యొక్క మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే మొత్తం మీద బస్సులో ఉన్నటువంటి 35 మంది ప్రాణాలను రక్షించడంలో ఆ బస్సు డ్రైవర్ చాలా చాకచక్యంగా అప్రమత్తతో వ్యవహరించారు. మొత్తం అదే ఇక్కడ బస్సు డ్రైవర్ అప్రమత్తతకి లేకుంటే ఖచ్చితంగా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని చెప్పేసి స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సరే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రతిరోజు అంటే ఏదైతే మనము ఆర్టీసీ బస్సులను ఏ విధంగా అయితే ప్రతిరోజు చెకింగ్ చేస్తూ ఏదైతే ఆర్టీసీ గ్యారేజ్ లో ప్రత్యేక చర్యలు తీసుకుంటారు, అంటే ఏదైతే రవాణాకు వెళ్తున్నటువంటి బస్సును గ్యారేజ్ లో ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. అసలు బస్సు ఏ విధంగా ఉంది, బస్సు బ్రేక్స్ ఎలా ఉన్నాయి, మొత్తం సేఫ్టీగా ఉందా లేదా అనేటటువంటి కోణంలో అన్ని చెకింగ్ చేస్తుంటారు. అదే తరహాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు కూడా ప్రతిరోజు అలాంటి సేఫ్టీ నిబంధనలు కానివ్వండి ప్రతిరోజు చెకింగ్ చేయాలని, దీనిపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అన్ని నిబంధనలు పాటిస్తున్నాయా లేకపోతే నిబంధనలు ఉల్లంఘించి ఏ విధంగా ఉన్నాయా, ఒకరోజు తనిఖీలతో ఆపకుండా ప్రతిరోజు నిరంతరం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై తనిఖీల పర్వం కొనసాగిస్తూ ఫైర్ సేఫ్టీపై డ్రైవర్లకు అదేవిధంగా బస్సులో ఉన్నటువంటి క్లీనర్లకు యాజమాన్యానికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా విజయవాడ ఈ బస్సు ప్రమాద ఘటన జరిగిన ఆ యొక్క ప్రదేశంలో కూడా
ప్రజలు చర్చించుకోవడం జరిగింది. మరి మొత్తం మీద ఈ యొక్క ప్రమాదంలో మాత్రం అదృష్టవశాత్తు డ్రైవర్ యొక్క అప్రమత్తతతో 35 మంది తమ ప్రాణాలు నిలబెట్టుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు పోలీసులు అసలు షార్ట్ సర్క్యూట్ అయినా కారణం లేదా ఇంకా ఏదైనా సరే మరేదైనా కారణం ఉందా అనేటటువంటి కోణంలో పోలీసులు పూర్తి వివరాలు ఆరాధిస్తున్నారు. డ్రైవర్ ని కూడా ప్రస్తుతం విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ విజయవాడ నగరం నడిబొట్టున గల బస్టాండ్ వద్దగా ఇలా ఈ ప్రమాదం జరగడము, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రమాదంలో అందరూ అదృష్టవశాత్తు బయటపడడంతో కాస్త స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అదేవిధంగా అధికారులు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ డ్రైవర్ అప్రమత్తత లేకుంటే ఖచ్చితంగా పెద్ద ప్రమాదం జరిగేటటువంటి అవకాశాలు ఉండేటి. ఒక్కసారిగా క్షణంలోనే నిన్న మనం మార్కాపురం ఘటనలో కూడా చూడవచ్చు. కేవలం ఒక క్షణం వ్యవధిలోనే బస్సుకు పూర్తి స్థాయిలో మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి. అదే తరహాలోనే ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో మంటలు వ్యాపించగానే వెంటనే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి అంటే తన ప్రాణాలను కాపాడుకోవడం ముందు ప్రయాణికులను ఏదైతే తన మీద నమ్మకం ఉంచి బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు ఉన్నారో ఆ ప్రయాణికుల ప్రాణాలను కూడా రక్షించినటువంటి ఆ డ్రైవర్ కు కూడా ప్రజలందరూ అక్కడ ఆ ప్రయాణికులతో పాటు స్థానిక ప్రజలు జేజేలు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క సేఫ్టీ గురించి మాత్రం మరోమారు పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది. దీనిపై ప్రభుత్వం కఠినమైనటువంటి అంటే నిబంధనలు కూడా అమలు చేయాలని ప్రతిరోజు రోడ్ సేఫ్టీ ఏదైతే ప్రతిరోజు ట్రాన్స్పోర్ట్ అధికారులు ప్రతి ట్రావెల్స్ బస్సును తనిఖీ చేస్తూ ఒక్క రోజుతో ఆపకుండా ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తూ రోడ్ సేఫ్టీ వాళ్ళు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేటటువంటి కోణంలో అన్ని చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రయాణికులు కోరుతున్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ సలాం.